హాయ్ హలో ఆదబ్ నమస్కార్ వనకం సస్రియకాల్ నేను యూట్యూబ్ బేగాడ్ ఛానల్ నుంచి జఫ్ఫా. హాయ్ ఫ్రెండ్స్, కాంతారా అండ్ కాంతారా చాప్టర్ 1 ఎందుకు ఇంత ప్రజాదరణ పొందాయి? కాంతారా 1 కన్నా కాంతారా 2 హైలైట్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది థియేటర్స్ లో. ఒక కన్నడ ఫోక్లోర్ స్టోరీ కాన్సెప్ట్ నుంచి వచ్చిన కాంతారా అండ్ కాంతారా చాప్టర్ 1 ఎందుకు ఇంతలా ప్రజాదరణ పొందాయి ఏమిటి అని మాట్లాడుకునే ముందు మీరు ఒక చిన్న పని చేయండి. జఫ్ఫా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాంతారా ఒక రాజు మనశ్శాంతిని కోల్పోయి రాజప్రసాదాన్ని వదిలేసి రాజ్య పర్యటన చేస్తున్నప్పుడు తనకు ఒక చోట మనశ్శాంతి దొరుకుతుంది. దానికి కారణమైన పంజరుడి ఉగ్రపులిక దైవాలని తెలిసి వాటితో ఒప్పందం కుదుర్చుకొని తన రాజప్రసాదానికి తీసుకొని వచ్చుకుంటాడు. అది మొత్తం తెలిసిందే. ఆ భూమి మొత్తం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆ రాజు వారసుడు తదనంత కాలంలో వచ్చి ఆ భూమి తనకే తిరిగి వేయాలని చెప్పి లాస్ట్ ఎండింగ్ మాత్రం గూస్ బంప్ ఉంటుంది కాంతారా. అదే మెయిన్ కాంతారా కన్నడ ఫ్లోక్ స్టోరీ నుంచి రిషబ్ శెట్టి చేసిన ప్రయోగం. అది అమోఘమైన విజయం సాధించి ఆ కల్చర్ని కూడా ఇండియా మొత్తం తెలిసేలా, వాళ్ళ కల్చరు, వాళ్ళ దైవభక్తి, వాళ్ళ దైవాల పేర్లు మొత్తం తెలిసేలా చేసింది. దీనివల్ల ఆ ఆచారాన్ని ఆచరిస్తున్న వాళ్ళకు కూడా ప్రభుత్వం కొంత సహాయాన్ని ప్రకటించింది. ఇది మొత్తం కాంతారా సినిమా తీయడం వల్లే అని చెప్పి మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 విషయానికి వస్తే, కాంతారా చాప్టర్ 1 స్టార్టింగ్ లో రాజకాంక్షతో రాజ్యాలపైన దండెత్తుతున్న ఒక రాజు అమాయకమైన గిరిజనుని నిర్దాక్షిణ్యంగా పొట్టను పెట్టుకుంటాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ. ఆ రాజుని ఏ విధంగా దైవం తన చెరలోకి తీసుకొని బలి చేసిందో అక్కడి నుంచి స్టోరీ మొదలవుతుంది. అక్కడి నుంచి గిరిజనులు రాజుకి మధ్య ఒక భయంకర వాతావరణం నిలబడుతుంది. కాంతారాలో భూతాలు ఉన్నాయని చెప్పి రాజవర్గం, అడవి బయట భూత వర్గాలు ఉన్నాయని చెప్పి అడవిలో నివసించే గిరిజనులు గిరిజనులకు ఉన్న సంపదని ఒక వాటాగా 3 వంతులుగా చేసి ఒక వాటా ఆడపెడితే ఆ రాజులు వచ్చి తీసుకొని పోతుంటారు. ఈ గిరిజనులు ఏమో భూతాలు తీసుకొని పోతుంటాయి అనుకుంటాయి. కానీ ఇంతలోనే హీరో అది దాటి ఆ రాజ్యానికి పోవడం, ఆ రాజ్యంలో వ్యాపారం చేయాలనుకోవడం, ఇది మొత్తం జరిగినప్పుడు ఆ కాంతారా అనే ప్లేస్ ని ఆక్యుపై చేసుకోవాలని ఎదురు చూస్తున్న రాజులు మంత్రగాళ్ళని పిలిచి ఆ అడవిని ఆక్రమించుకునే చేయడం, ఇది మొత్తం జరిగేసరికి కాంతారా 1 కాంతారా 2 మొత్తంలో అమాయకమైన ప్రజల పక్షాన ఆకారంతో అధికార బలం ఉంది, బలగం ఉంది అని చెప్పి వాళ్ళని అనగదొక్కి జీతపత్యాలు లేని కార్మికులుగా ఉపయోగించుకోవాలని చూసినప్పుడు వాళ్ళ వెంట దైవమే నిలబడి ఆ రాజుతో పోరాడుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఆ కాన్సెప్ట్ జనాలలో బాగా చుచ్చుకొని పోయింది. దానివల్లే కాంతారా చాప్టర్ 1 కి ఇంత ఘన విజయం లభించింది.